చెప్పడానికి వచ్చినాం ఇక్కడ CIT ఆఫీస్కి. అయితే మాకు ధర్నా ఉండే ఇందిరా పార్క్ దగ్గర 28వ తారీఖు. అయితే ముందు రోజే 2 రోజుల ముందే ఫోన్లు చేస్తారు రిపోర్టర్లు. కొంతమంది ఫోన్ చేసి పోలీస్ ఆయన మీరు ఏ ధర్నాకి వెళ్తురమ్మా, ఎక్కడికి వెళ్తురమ్మా అని అడుగుతున్నారు. అయితే మేము ఎక్కడికి ధర్నాకి వెళ్ళట్లేము, మా జీతాల గురించి ఫిక్స్డ్ వేతనం అని చెప్పిరు మాకు. అంటే మేనిఫెస్టోలో కూడా పెట్టిరు కదా, అందుకనే మాకు జీతాలు సరిపోవట్లేవు, పిల్లల చదువులకు కూడా సరిపోవట్లేవు ఈ వేతనం అని మాకు ధర్నా ఉంది అని చెప్పిన. అయితే లొకేషన్ బట్టి కూడా మమ్మల్ని ముందు రోజే అరెస్ట్ చేసిరు. మేమేమన్నా దొంగతనం చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మేనిఫెస్టోలో పెట్టిండు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గారు. ముందు రోజు అందరు తీసుకుంటారు, ఇంట్లో చంటి పిల్లగాడు ఏడుస్తున్నాడు, రోడ్డు మధ్య ఇంతమందిని ఇబ్బంది పెట్టిన అవసరమా? ఇంతమంది అవసరం అంటారా? ఇంట్లో చంటి పిల్లగాడు ఏడుస్తున్నాడు, ఇంతమందిని బ్లాక్ చేసి వీళ్ళకి ఇబ్బంది అయితే వీళ్ళకంటూ సెపరేట్ గా పెట్టాలి. ఆశా వర్కర్లకి కనీస వేతనం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 18,000 రూపాయలు ప్రకటించినారు. అది అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 28వ తారీఖు నాడు హైదరాబాద్ పోయిన వాళ్ళను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. అక్రమ అరెస్టులను ఖండిస్తూ CIT ఆధ్వర్యంలో 20 ఆశా వర్కర్లకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి 28వ తారీఖు నాడు చలో హైదరాబాద్ పోతున్న ఆశాలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రజా ఉద్యమాల మీద అరెస్టులు చేస్తూ ఉంది. ఏ ఒక్క కార్మికుడు అడిగినా కానీ ఎన్నికల ముందేమో అందరికీ హామీలు ఇచ్చారు, ఇప్పుడేమో ఎన్నికల ముందు సంబంధించిన హామీలు అమలు చేయకుండా అక్రమంగా నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలో CIT ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం